అవునా లేదా? నేనేం చేయగలుగుతానో నాకు తెలుసు. అవును, నేను చేయగలుగుతాను. నాకు ఇంగ్లీష్ మాట్లాడడం రాలేదండి, ఇంగ్లీష్ మాట్లాడడం నెక్స్ట్ మంత్ వరకు నేర్చేసుకోవాలి. నువ్వు నేర్చుకోగలుగుతావు, కానీ నువ్వు పెట్టుకుంది అచీవబుల్గా ఉందా? ఏదో ఉద్రేకంగా పెట్టేసుకుంటున్నావా? సమయాన్ని, ఒక పీరియడ్ని ఆలోచించుకోవాలి. ఎందుకంటే మీ గోల్ని మీరే సెట్ చేయాల్సి ఉంది. తర్వాత రియలిస్టిక్గా ఉండాలి మన గోల్ అనేది, మన లక్ష్యం అనేది. రియలిస్టిక్ అంటే ఈరోజు మన యువత ఏ విధంగా ఉందంటే వాళ్ళు నాన్ రియలిస్టిక్గా ఉన్నారు చాలామంది. ఎందుకో తెలుసా? దానికి గల మెయిన్ కారణము ఈరోజు సినిమాలు. ఈరోజు సినిమాలో హీరో చేసేది రియలా అన్రియలా? మనం ఊహించుకునేది మొత్తం అదే కదా. మొత్తం అయ్యే ఊహించుకుంటాం. ఒక హీరోలాగా 10 మందిని కొట్టేసినట్టుగా, అక్కడ నుంచి జంప్ చేసినట్టుగా, ఇంకేదో చేసినట్టుగా, వెంటనే ఫస్ట్ ర్యాంక్, స్టూడెంట్ నెంబర్ 1 అయిపోయినట్టుగా. ఇది మొత్తం ఊహ మాత్రమే. రియలిస్టిక్గా ఉందా? మనము నిజ జీవితంలో రియలిస్టిక్గా ఉండాలి. మనం సాధించదగింది అయ్యి ఉండాలి, రియాలిటీకి దగ్గర ఉండాలి. తర్వాత టైం బౌండ్ అంటే ఏమిటి? టైం బౌండ్ అంటే ఒక మ్యాజిక్ అండి. ఉదాహరణకి నేను ఈ పని చేయాలి అనుకున్నాను, ఎప్పటి వరకు చేయాలనేది ఒక గీత ఉండాలి, డెడ్ లైన్ ఉండాలి. ఉదాహరణ చూడండి, ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎప్పుడు? నెక్స్ట్ మంత్ 15th ఉన్నాయనుకోండి. చదవాలనుకున్నాం. ఈరోజు చదివామా? చదవలేదు. అనుకున్నామా లేదా? అనుకున్నాం. రేపు అనుకున్నాం, అరే నిన్న చదవలేదురా, ఈరోజు మాత్రం ఖచ్చితంగా చదవాల్సిందే అనుకున్నాం. రేపు చదివామా? చదవలేదు. ఎందుకు? ఫ్రెండ్స్, సీరియల్స్ అయినా, అవైనా ఇవైనా ఏదో పనులు వచ్చేస్తున్నాయి, మనం వాటి మీద డైవర్ట్ అయిపోతున్నాం. ఎల్లుండి చదవాలనుకున్నాం, చదవలేకపోయాం. ఇలా ఏదో కుద్దోప చదువుతున్నాం, మనం అనుకున్న విధంగా చదవట్లే. నెక్స్ట్ మంత్ 14th వచ్చేసింది, పోస్ట్పోన్ చేస్తామా? నైట్ హాల్ట్ చేసానా? చదువుతా. ఎందుకో తెలుసా? అక్కడ డెడ్ లైన్. ఇంక ఈరోజు చదవకపోతే ఇంకా చదవాల్సిన అవసరం లేదు. ఇక ఎగ్జామ్ రేపే కదా, డెడ్ లైన్ ఉంది. ఎట్టి కేలకు ఇన్ని రోజులు టైం వేస్ట్ చేసేసాం, లాస్ట్ నైట్ హాల్ట్ చేస్తుంటాం. ఎందుకు? డెడ్ లైన్ ఉంది. ఈ డేట్ వరకు ఇది చేయాలి, ఈ సమయం వరకు నేను చేయాలి. ఈ సమయం వరకు నేను పెట్టుకోలేదా? టైం బౌండ్ లేదా? పని కాదు, పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది. పోస్ట్పోన్ అవ్వకుండా ఉండాలంటే ఏదైనా చిన్న పెద్ద ఏ పని కోసమైనా టైం బౌండ్ కావాలి. ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద ఎప్పుడైతే వర్క్ చేస్తామో ఆ విధంగా ఉన్నదే మనం లక్ష్యంగా పరిగణిస్తాము. లేదా అది లక్ష్యం కాదు, సాధించము, పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది. దాన్ని వదిలేసి వేరే డైవర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాం, మనం ఒకటి అవ్వాలనుకున్నాం. మన పక్కన ఉన్న వాళ్ళు, మన సమాజం వాళ్ళు మనకు కోఆపరేట్ చేస్తారా? కోఆపరేట్ చేసే విధంగా ఉన్నారా? ఫ్రెండ్స్ అయినా, పేరెంట్స్ కూడా ఒక్కొక్కసారి కదా. మనకంటూ విజన్ ఉంది, ఇది చేయాలనుకున్నాం, అది నీకెక్కడ ఎదురా అన్నట్టుగా. నువ్వు అక్కడికి ఏం వెళ్తావు, నువ్వు అదేం చేయగలుగుతావు? ఈ విధంగా సమాజంలో ఈ దృక్పథం ఉంది కదా. ఉదాహరణకి ఎలా అంటే, మీకు చిన్న కథ చెప్తాను. తండ్రి కొడుకు ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు ఏం చేశారంటే ఒక ఊరు నుంచి మరో ఊరికి ప్రయాణమే వెళ్తున్నారు. అక్కడ బస్ ఫెసిలిటీ లేదు, నడుచుకుంటూ వెళ్ళాలి. వాడితో పాటు ఒక గాడిద ఉందండి. మొత్తం ఎంతమంది అయిపోయారు? 3 అయ్యారు. వెళ్తున్నారు. ఎలా వెళ్తున్నారో తెలుసా? తండ్రి మరియు కొడుకు ఇద్దరు కూడాను గాడిద మీద కూర్చొని వెళ్తున్నారు, ప్రయాణం చేసుకుంటూ. వెళ్తుంటే ముందు నుంచి ఆ ఊరు నుంచి ఈ ఊరు వచ్చేవాళ్ళు కొంతమంది కనబడ్డారు. వెళ్తున్నారు, ఇద్దరు దున్నపోతుల్లా ఉన్నారు, పాపం ఒక్క గాడిద మీద కూర్చొని వెళ్తున్నారు అని కామెంట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. వీళ్ళు ఏమనలేదు, వాళ్ళు ఏదో అనుకుంటూ వెళ్ళిపోయారు. అరే ఏంటి వీళ్ళు ఇలా అన్నారు, నిజమే కదా అని చెప్పేసి ఏమైందంటే, అరే నువ్వు కూర్చోరా, నేను దిగుతానని చెప్పేసి తండ్రి దిగాడు, కొడుకేం పైన ఉన్నాడు. ఇంకా తాడు పట్టుకొని తండ్రి నడుచుకుంటూ వెళ్తున్నాడు, కొడుకేం పైన కూర్చున్నాడు. మరికొంతమంది వస్తున్నారు అటు నుంచి. వారేమంటున్నారు, పిల్లాడు చూడండి ఎంతగా చెడిపోయాడో, పెద్ద మనిషి నడిపిస్తున్నాడు, చిన్నోడే పైన కూర్చున్నాడు, ఏంది ఇది అసలు, మా పెద్దోళ్ళంటే గౌరవం లేకుండా పోయింది అనుకుంటే వెళ్ళిపోయారు. ఏదో అంటారు కదా అన్నారు. అరే ఇది తప్పేమో మనం చేస్తుంది, మనం తప్పుగా అయితేనే కదా వాళ్ళు అంటున్నారు. అవి పనిచేయరు, నువ్వు కింద దిగు, నేను పైన కూర్చుంటా అని చెప్పేసి వాడిని కింద దించేసి తండ్రి పైన కూర్చున్నాడు. వెళ్తుంటే మరికొంతమంది ఎదురయ్యారు. అంటున్నారు, దున్నపోతులు ఉన్నాడు, ఒక చిన్నపిల్లాన్ని నడిపిస్తున్నాడు, అమ్మో ఇది కూడా తప్పేనేమో, ఏం చేయాలి? ఇద్దరు కలిసి కిందికి దిగారు, నడుచుకుంటూ వెళ్తున్నారు. గాడిద తాడు పట్టుకుని ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు. మరికొంతమంది ఎదురయ్యారు. వాళ్ళు అంటున్నారు, అసలు బుద్ధి లేదనుకుండా గాడిద ఉన్నదే బరువు మోయటానికి కదా, గాడిద ఉంటే ఎక్కిపోవచ్చు కదా, నడుచుకుంటూ వెళ్తున్నారేంటి అని అన్నారు. అనేసరికి అమ్మో ఇది కూడా తప్పేమో, మరేం చేయాలి?
పైకి ఎక్కుదామా అమ్మో ఏదోటి అంటారు, గాడిద ఎత్తుకుని ఇద్దరు కలిసి వెళ్తున్నారు. ఇంకా అర్థమైందా? సమాజము కామెంట్ చేయకుండా ఎప్పుడైనా ఉంటుందా? ఎప్పుడూ ఉండదు. సమాజం కామెంట్ చేస్తూనే ఉంటుంది. మీరు లక్ష్యాన్ని పెట్టుకొని దానికి కరెక్ట్ అయిన ప్లాన్ చేసి మీరు దాన్ని నమ్మి మీరు వెళ్ళేటప్పుడు వేరే వాళ్ళ కామెంట్స్ని పట్టించుకోవద్దు. మీరు ప్రయాణం మొదలు పెట్టే ముందే 2 సార్లు ఆలోచించండి, 3 సార్లు ఆలోచించండి. థింక్ ట్వైస్ బిఫోర్ యూ స్టార్ట్. మొదలు పెట్టారు, మీ ప్లానింగ్ గురించి మీకు నమ్మకం ఉంది, ఇంకా వేరే వాళ్ళు మాట్లాడిన బాగా డిస్టర్బ్ అయిపోతారు. అందుకే అన్నారు, డూ వాట్ యు బిలీవ్, బిలీవ్ వాట్ యు డూ. మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని మీరు నమ్మండి. మీరు ఏదైతే నమ్ముతున్నారో అది మీరు చేయండి. మీరు చేస్తున్నారు, చేసేదాని మీద మీకు నమ్మకం లేదా? వీళ్ళందరూ మాటలు వినపడుతుంటాయి. మీ డిసిషన్స్ మీరు మార్చేసుకుంటూ ఉంటారు, మీ ప్రయాణం మారుతుంటుంది, యూటర్న్స్ చేసుకుంటూ ఉంటారు మీ జర్నీలో, లైఫ్ అనే జర్నీలో. కాబట్టి మీరు చేసేదాన్ని మీరు నమ్మండి. మీరు నమ్మనంత వరకు చేయబాకండి. ఫస్ట్ మనకి సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఉండాలి, మనం చేసే దాని గురించి మనకు నమ్మకం ఉండాలి. మనం పెట్టుకున్న లక్ష్యము నీ చూసి పబ్లిక్ అనొచ్చు, నువ్వా ఐఏఎస్ ఆఫీసరా, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవుతావా అనొచ్చు. మన కెపాసిటీ, మన ప్లానింగ్, మన గోల్ మనకు తెలుసు, మన స్ట్రాటజీ ఏంటో అతనికి తెలియకపోవచ్చు. ఎంత దూరం ప్రయాణమైనా కానీ ఎలా మొదలవుతుందండి? ఉదాహరణకి ఇక్కడ నుంచి 1000 కిలోమీటర్ల ప్రయాణం ఉంది. ఎలా స్టార్ట్ అవుతుంది చెప్పండి? 100 మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే. ఈ ఒక్క అడుగు వేస్తే 2 అడుగు పడుతుంది, ముందుకు వెళ్ళిపోతాను. ఒక్క అడుగు వేయటంలోనే ఉంది. కాబట్టి 1000 మైళ్ళ ప్రయాణం కూడాను ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. ఆ ఒక్క అడుగు వేయటం కోసం ఏం కావాలి? డేర్ టు స్టార్ట్. ధైర్యం కావాలి. ధైర్యం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే నన్ను నేను నమ్ముతానో అప్పుడే ధైర్యం వస్తుంది. ఎప్పుడు నన్ను నేను నమ్ముతాను? నేను నమ్మింది, నేను అనుకున్నది రియలిస్టిక్గా ఉండాలి, ఆ గోల్ సరైన గోల్ అయి ఉండాలి. అవునా లేదా? మొత్తం ఒకదాంతో ఒకటి లింక్ ఉన్నటువంటి విషయాలు. ఇప్పుడు ఫ్లైట్ చూసారా మీరు ఎప్పుడైనా? పై నుంచి ఎగిరికుడిపోతుంది కదా, లారీ లాగా భూమి మీద కాకుండా. అవునా? ఫ్లైట్ పైకి ఎలా ఎగురుతుందో తెలుసా? ఎగిరే ముందు ఏం చేస్తుందో తెలుసా? తెలీదా? అక్కడ నుంచి ఎగరాలి, వెంటనే ఇట్లా ఎగిరిపోదు, వెనక్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి 2-3 కిలోమీటర్స్ వెళ్ళి 5-10 కిలోమీటర్స్ వెళ్ళి అక్కడ నుంచి స్పీడ్గా వచ్చి ఎగిరిపోతుంది. అవునా లేదా? స్లోగా వస్తే ఎగురుతుందా? వెగరదు. మన ఆలోచనలైనా కానీ, మన పనులైనా కానీ, బీ ఫాస్ట్ టు ఫ్లై హై. మీరు ఎత్తైన స్థానానికి ఎదగాలనుకున్నారా? థింక్ హై టు రీచ్ హై. ఎత్తుగా ఊహించండి, ఎత్తుగా ఆలోచించండి, ఎత్తుగా ప్లాన్ చేయండి. ఎత్తుగా ఎదగడం కోసము ఫాస్ట్గా ఉండాలి. ఇదేంటో తెలుసా? చాక్లెట్. ఏం చాక్లెట్? 5 స్టార్ చాక్లెట్. ఎంతమందికి ఇష్టం? ఎంతమందికి? అందరికీ ఇష్టమే. ఎవరికి కావాలి చాక్లెట్? ఎవరికి? ఎవరికి కావాలి చాక్లెట్? ఎవరికి కావాలి? ఎవరికి కావాలి? ఎవరికి? ఎవరు తీసుకుంటారు? ఎవరు తీసుకుంటారు? ఇంకెవరు తీసుకుంటారు? ఎవరికి కావాలి చాక్లెట్? ఎవరికి? ఎవరికి కావాలి? ఏమైందండి? ఏమైంది? నోరు ఊరుతూ ఉంది, తినాలని ఉంది, తీసుకోవాలని ఉంది, తీసుకోవాలని ఉంది. కానీ ఎవరో తీసుకెళ్ళిపోయారు. ఎవరో తీసుకెళ్ళిపోయారు. అయ్యో నేను ముందు సీట్లో ఉన్నాను, వెనకూడ వచ్చి తీసుకెళ్ళిపోయాడు కదా. ఏం జరిగిందండి? వాళ్ళ దగ్గర ఏముంది? తీసుకున్న వాళ్ళ దగ్గర. మన దగ్గర ఏం లేదు. ఏం లేదు తెలుసా? ఇది లేదు. ఒక్క అడుగు వేసినట్లయితే చాక్లెట్ మనది అయ్యేది. 1000 మైళ్ళ ప్రయాణమే మనది అయ్యేటప్పుడు చాక్లెట్ మనకు రాదా? ఈవిడ ముందు వచ్చి తీసుకోవచ్చు, అందరికన్నా ముందున్నారు. అవునా లేదా? అవునా లేదా?
చాక్లెట్స్ మాత్రము మీ అందరి కోసం ఎదురు చూశాయి. మీరు వస్తే మిమ్మల్ని కాదనేదా చాక్లెట్? మీకోసం అయితే ఎదురు చూసింది, మీరు మాత్రం దాన్ని అందుకోలేపారు. అవునా లేదా? ఇదే అంటుంది. ఏమంటుంది? వితౌట్ యూ దర్ ఇస్ నో సక్సెస్. ఇది సక్సెసా? కాదు. ఎందుకు కాలేదు ఇది సక్సెస్? దాంట్లో ఏదో లోపిస్తుంది. ఏం లోపించింది? యూ. మీరు వచ్చి చేరలేదు కాబట్టి విజయము లేదు. సక్సెస్, విజయం మీకోసం ఎదురు చూస్తుంది, కానీ మీరు మాత్రం దాని దగ్గరికి వెళ్ళటం లేదు. ఇప్పుడు అర్థమైందా? విజయం ఎందుకు రావటం లేదు జీవితంలో? తప్పెవరిది? మనదే. ఎందుకు ఇలా తెలుసా? ఎందుకని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఏమిటా విషయము? ఎవరైతే చాక్లెట్స్ తీసుకున్నారో వాళ్ళకన్నా క్లాస్లో చాలా బాగా చదివే వాళ్ళు ఉండి ఉండొచ్చు. ఖచ్చితంగా ఉన్నారా లేదా? ఉన్నారు. చూడండి, సక్సెస్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుందో చూడండి. దేని మీద? ఒక వ్యక్తి యొక్క అటిట్యూడ్, రెండోది నాలెడ్జ్ మరియు స్కిల్స్. దేని మీద ఎంత ఆధారపడి ఉంటుంది? 85% అతనికి అటిట్యూడ్ మీద, కేవలం 15% మాత్రమే తన నాలెడ్జ్ స్కిల్స్ మీద ఆధారపడి ఉంటాయంట. అంటే ఏమిటండి? క్లాస్లో ఫస్ట్ ర్యాంకర్, చాలా ప్రదేశాల్లో నేను ఈ విధంగా చేస్తున్నాను. క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ దాదాపుగా ఫస్ట్ బెంచ్లో కూర్చొని ఉంటారు కదా, బాగా చదివి. జనరల్ ముందు కూర్చొని ఉంటారు, వెనక శుద్ధ ఎవరో కూర్చొని ఉంటారు. చాక్లెట్ ఎవరికి కావాలంటే వాడు వచ్చి తీసుకెళ్ళిపోతాడు, ముందోడు ఇలా చూస్తూ ఉండిపోతాడు. ఎగ్జామ్ పెడితే ఇతనికే ఫస్ట్ ర్యాంక్, అతను ఫెయిల్ అయిపోతాడు. అతనిలో ఏముందో తెలుసా? అటిట్యూడ్నల్ స్కిల్స్ ఉన్నాయి, జీవితంలో బతికేస్తాడు అతను. ఇతను ఒక స్టూడెంట్ గురించి చెప్తాను. 10th క్లాస్ ఎగ్జామ్స్ అపియర్ అయ్యాడు, ఎగ్జామ్స్ రాశాడు. ఏమైందో తెలుసా? రిజల్ట్ స్టేట్ ర్యాంక్ వచ్చింది. ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యాడు. కాలేజ్ వాళ్ళు ఫ్రీగా చదివించారు. స్టేట్ ర్యాంకర్స్ ఫ్రీగా ఉంటుందా లేదా? వాళ్ళ కాలేజ్ పేరు వస్తుంది కాబట్టి వాళ్ళ పేరు కోసం అతనికి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తారు. వాళ్ళ వల్ల ఇతనికి, ఇతని వల్ల వాళ్ళకి లాభం ఉంటుంది. ఇంటర్మీడియట్ కూడా అయిపోయింది. రిజల్ట్ ఏమైంది? స్టేట్ ర్యాంక్. తర్వాత ఎంసెట్ ఎంట్రన్స్ రాశాడు. డాక్టర్ అవ్వాలనుకున్నాడు, ఎంసెట్ ఎంట్రన్స్ రాశాడు. ఏమైందో తెలుసా? ఏమైంది? పాజిటివ్గా ఆలోచించండి. ఏమయ్యాడో తెలుసా? మళ్ళీ స్టేట్ ర్యాంక్. మెడికల్ సీట్ వచ్చేసింది. వెళ్ళాడు, యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు. మెడికో స్టూడెంట్ లాగా. చూడండి, టాపరా కాదా, జంఫులా కాదా, వెళ్ళి జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత అతను జూనియర్లా ఉన్నాడు కదా, తన సీనియర్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళు ర్యాగింగ్ చేశారు. తట్టుకోలేకపోయాడు, సూసైడ్ చేసుకున్నాడు, చనిపోయాడు. నేను అంటున్నాను, అతను సక్సెస్ఫుల్ పర్సనా? కాదు. తన స్కూల్లో, తన ఇంటర్మీడియట్లో తన టీచర్స్ ఏం నేర్పారు? ఈరోజు ఏం బోధించబడుతుంది మన స్కూల్స్లో, కాలేజెస్లలో?